హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిషన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది 28th మార్చ్ రోజు వ్లాగ్ అనమాట. అంటే శుక్రవారము. ఇంక మార్నింగ్ లేవగానే నా డే అయితే నార్మల్‌గానే స్టార్ట్ అయింది కానీ ఈరోజైతే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే మా మహిగాడైతే వాడు కోడిపిల్లని తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఎలా ఉందో చూడు, ఎలా ఉందో చూడు అని చెప్పేసి. ఇంకా ముందు రోజే ఇడ్లీకైతే వేశాను కదా! ఆ పిండి అయితే పడుకునేటప్పుడు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాననమాట. అంటే మేము 11:00 అలా పడుకున్నాం అనమాట. నైట్ పడుకునేసరికి. అందుకని చెప్పేసి ఈవినింగ్ 6కి అలా వేశాను కదా ఇడ్లీ పిండి. ఇంకా అందుకని చెప్పేసి 11 వరకు అయితే బయట ఉంచాము. అది కొంచెం పొంగుతూ ఉందన్నమాట. కొంచెం అంటే ఇంకా ఎక్కువ పొంగిపోతే కిందంతా పడిపోతుందని చెప్పేసి సరేలే కొంచెం పర్మనెంట్ అయింది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానమాట. ఇంకా అక్కడ ఫస్ట్ లేవగానే డాడీ అయితే టీ పెట్టి ఇచ్చేసామన్నారు. అమ్మ అయితే ఫస్ట్ డాడీ లేవకుండానే టీ పెట్టుకుని అయితే కొంచెం తాగేశారంట. డాడీకి లేదని చెప్పేసరికి ఇంకా డాడీకి అయితే టీ పెట్టేసి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా నార్మల్గానే పాలు టీ పొడి అన్నీ వేసేసి ఇంకా టీ అయితే ఇచ్చాను. ఫస్ట్ అయితే లేవగానే ఇడ్లీ పిండి అయితే బయట పెట్టేసి అప్పుడు నేను బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. కొంచెం చల్లగా అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా టీ పెట్టేగానే ఇడ్లీలకైతే కలిపేస్తున్నాను. సాల్ట్ అది ఇంకా వాటర్ అంతా యాడ్ చేసేసి ఇడ్లీలు కొంచెం పలుచగా వేస్తాం కదా, మరి అంత పలుచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా నాకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో అయితే ఇడ్లీ బ్యాటర్ అయితే కలిపేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఇడ్లీకి ఎలా కావాలో అలా అయితే కలిపేస్తున్నాను అనమాట. ఇంకా పక్కనే చట్నీ కోసం అయితే పెట్టేశానండి. ఏంటంటే టమాటా ఇంకా ఆనియన్ చట్నీ అయితే చేస్తున్నాను. మొన్న చేసినప్పుడు బాగా వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ అయితే చేశానమాట. అదేంటో మరి నేను ఏ వంటైనా చేస్తే ఫస్ట్ టైం హిట్ అవుతుంది కానీ సెకండ్ టైం అయితే ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతుంది. అలాగే ఈరోజు చట్నీ అయితే ఫ్లాప్ అయిపోయింది. ఇంక ఇడ్లీలు వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా కోడిపిల్ల అయితే నా దగ్గరకు వచ్చి పడుకుంటుందన్నమాట. దానికి కొంచెం అన్నం వేద్దాం కదా అని చెప్పేసి నైట్ మిగిలిపోయిన రైస్ అయితే వేశాను. ఇంకా అస్సలు అయితే తినట్లేదు. నైట్ అంతా ఏదో నైట్ డ్యూటీ చేసి వచ్చినట్టు నా దగ్గరికి అయితే వచ్చేసి పడుకుంటుంది. నా దగ్గరికి నా వెనకాలే తిరుగుతూ ఉందనమాట. ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి సరే కదా అని రైస్ వేస్తే తినలేదు. ఇంక ఇడ్లీలు పెట్టేశాను. ఈ లోపు టీ అయితే వేడైపోయిందనమాట. ఇంకా డాడీకి అమ్మకి నాకైతే వేసేసుకుంటున్నాము. ఇంకా బ్రష్ చేసిన వెంటనే ఒక గ్లాస్ వాటర్, అలాగే నెక్స్ట్ అయితే టీ పడిపోవాలన్నమాట. టీ అనేది ఒక అడిక్షన్ అయిపోయింది నాకు. ఇంకా మార్నింగ్ టీ పడకపోతే ఈవినింగ్ వరకు ఇంకా తలనొప్పి వస్తూనే ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ పక్కన పడిన డ్రాప్స్ అవి ఉంటాయి కదా, టీ వేసినప్పుడు ఆ డ్రాప్స్ అన్నీ కూడా తుడిచేసి ఇంకా టీ గిన్నెనైతే క్లాత్ వేసి అయితే పెట్టేస్తాను అనమాట. ఇంక ఇక్కడ నేనైతే టీవీ చూస్తూ టీ అయితే తాగేస్తున్నాను. న్యూస్ ఏదో చూస్తున్నట్టున్నాను. మార్నింగ్లో ఏదో న్యూస్లో కామెడీగా చెప్తారు. ఇంకా ఆ న్యూస్ చూసుకుంటే ఇంకా టీ అయితే తాగేస్తున్నాను అనమాట. ఈలోపు మా మహిగడు కూడా లేచిపోయాడు. ఇంకా టీ తాగిన వెంటనే బ్రష్ అయితే చేపించాను వాడికి కూడా, ఇడ్లీ పెట్టేద్దాం కదా అని చెప్పేసి. ఇంక ఇక్కడ నేను టీ తాగుతూ కూర్చుని అలాగే మా మహిగడికి కొంచెం బ్రష్ అదంతా చేపించేలోపు నేను చేద్దాం అనుకున్న చట్నీ స్టవ్ మీద ఉంది కదా, అదంతా మొత్తం మాడిపోయిందనమాట. అందుకే బ్లాక్ అయింది అనేది చెప్పాను. ఇంక ఇక్కడ బెడ్షీట్ అదంతా కూడా మా మహిగడంతా లేచిన తర్వాత సర్దేసుకున్నాను. చట్నీ అయితే ఇలా అయిపోయిందండి. బ్లాక్ కలర్లో అయితే అయిపోయింది. నాకు భలే నవ్వొచ్చింది. కానీ టేస్ట్ అయితే బాగానే ఉందండి. కొంచెం కింద మాడిపోయింది కూడా, నేను సరిగ్గా చూసుకోకుండా వేసేయడం వల్ల మాడిపోయింది అనమాట. అంటే చట్నీ ఆ కలర్లోకి వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక ఇక్కడ మా కోడిపిల్ల అయితే నుంచునే పడుకుంటుంది. ఇంకా మార్నింగ్ గిన్నెలు అవన్నీ ఉంటే ఇడ్లీ తినేసిన తర్వాత గిన్నెలు అవన్నీ కూడా కడిగేసుకున్నాము. డాడీ అయితే మిరపకాయలు తీసుకొచ్చారని చెప్పాను కదా ముందు వ్లాగ్లో. అమ్మ మిరపకాయలు అయితే కట్ చేస్తుందనమాట. నేనైతే ఈ లోపు ఒక స్వీట్ అయితే వేస్తాను. ఇంక ఇక్కడ అష్టాచమ్మాట అయితే ఆడుకుందాం అని చెప్పేసి ఇంకా చింతపిక్కలు అయితే చింతపండులోంచి ఏరి తెచ్చి మరీ నూరుతూ ఉన్నామన్నమాట. ఎందుకు అని అంటే కనుక వైఫై అయితే ఆగిపోయింది. ఇంకా మేము కాల్ చేసి వాళ్ళకి అడిగితే నెట్ వాళ్ళకి అడిగితే 1-2 అవర్స్ అయినా రాదు మేడం అని అయితే చెప్పారనమాట. ఇంకా అంతవరకు టైం వేస్ట్ ఎందుకు చేయడమా అని చెప్పేసి ఇంకా ఈ చింతపిక్కలు అవన్నీ ఏరి తెచ్చుకొని పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటూ అష్టాచమ్మాట అయితే ఆడేసామన్నమాట. నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరని చెప్పేసి ఇంకా నేనే ఇలా అయితే తీసేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే సింపుల్గా అయితే చేసేసాను. అమ్మ టమాటా రైస్ ఉంటే చేసేయమని చెప్పేసింది. ఇంకా నేను అష్టాచమ్మాట ఆడేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చాక మా మహిళకి అయితే పెట్టేశాను అనమాట. చెల్లి గాజు పెంకులు అయితే పగలగొట్టింది అష్టాచమ్మాట కోసం అని చెప్పేసి. ఆ గాజు పెంకు నా కాళ్ళలోనే గుచ్చుకుపోయింది అనమాట. చెప్తూనే ఉన్నాను ఎవరో ఒకరికి గుచ్చుకునిద్దని, అలాగే నాకే గుచ్చుకుందనమాట. ఇంకా అందరం భోజనం చేశాక మామిడికాయ క్రేవింగ్స్ అయితే వచ్చాయన్నమాట. చెట్లునైతే ఇంటి పైకైతే ఎక్కించాము. నానమ్మల ఇంటి వెనకాల అయితే ఉంటుందన్నమాట ఈ చెట్టుకాయలు చాలా తీయగా అయితే ఉంటాయండి. ముగ్గిన తర్వాత అయితే మనకి బంగినపల్లి మామిడికాయలు ఎలా ఉంటాయో అంత టేస్టీగా అయితే ఉంటాయి అనమాట. ఇంకా చెల్లి ఎక్కేసి ఒక 3 కాయలు అయితే కోసుకొని వచ్చేసింది. ఇంకా శుభ్రంగా ఇంకా మంచిగా అయితే వాష్ చేసేసుకుని
కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అంటే ఉగాదికి ముందు వచ్చే కాయలు ఫస్ట్ కాయలు అంటారు కదా, ఇంకా ఆ ఫస్ట్ కాయలు అనమాట. ఈ చెట్టుకి కోసిన ఇవే ఫస్ట్ కాయలు అనమాట. అంతకుముందు ఒకసారి కోతి వచ్చి అయితే అవి కోసుకొని తినేసింది, కానీ మేము తినేది ఈ ఫస్ట్ కాయ. ఇంక ఇక్కడ చెల్లి అయితే ఉల్లి చట్నీ చేసినప్పుడు కట్ చేస్తుంది అనమాట, ఆనియన్స్ పచ్చిమిర్చి. ఇంకా ఆ ప్లేట్లోనే నేను ఈ తుక్కంతా కట్ చేసి వేసేస్తున్నాను, మొక్కలకి వేసేయచ్చు కదా అని చెప్పేసి. ఇంకా మాకు ఈ అష్టాచమ్మాట ఆడుకునేది, లేకపోతే మామిడికాయ కట్ చేసుకొని తినేది, ఇంకా మా సమ్మర్ హాలిడేస్ అన్నీ గుర్తొచ్చాయి, చిన్నప్పుడు రోజులన్నీ కూడాని. ఇంకా ఫస్ట్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి అంటే కనుక ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఆ బుక్స్లో ఉన్న పేపర్స్ ఉంటాయి కదా, మేము రాసిన పేపర్స్ అవన్నీ అయితే కట్ చేసేసుకుని ఎగరేసుకుంటూ వచ్చేసేవాళ్ళము. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని చెప్పేసి అమ్మని అడుగుతూ ఉండేవాళ్ళం అనమాట. ఇంక ఇక్కడ మామిడికాయలు అంటే మా అత్తయ్య వాళ్ళ పిల్లలందరూ వచ్చేవారు, వాళ్ళతో చక్కగా మా నాన్నమ్మ చెట్టు మామిడికాయలు మా నాన్నమ్మ చూడకుండా కోసుకొని తినేది. ఈ విషయాలన్నీ గుర్తొచ్చినాయి అనమాట. భలే అయితే అనిపించింది, నాకైతే గుర్తొచ్చాయి. చెల్లెలకి ఏం గుర్తొచ్చాయో అనేదో నాకైతే తెలీదు. ఇంకా మామిడికాయలో ఒక 2 కాయలకైతే టెంక పట్టేసిందండి. ఇవి కూరకు పనిచేయవు, తియ్యగా ఉంటాయి కదా, కూరకైతే పనిచేయవన్నమాట. ఓన్లీ తినడానికే పనికొస్తాయి. ముగ్గేసుకొని తింటే చాలా చాలా బాగుంటాయండి. మాకు వీటిని ముగ్గే వరకు ఉంచడం అస్సలు అలవాట్లేదు. ఏదో 1, 2 కాయలు చెట్టుకి ముగ్గుని అయితే తిన్నాం, కానీ ముగ్గు పెట్టుకుని అయితే ఎప్పుడు తినము. ఎందుకంటే ఇలా ఉప్పు కారం వేసుకుని తినేయడమే సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ముగ్గే వరకు అయితే ఆగమనమాట. చెట్టు నుంచి కోసే వరకే చెల్లి పని, మిగతా పని అంతా నాదే అనమాట. ఇంకా మామిడికాయలు అయితే నాకు కోసి ఇచ్చేసింది కదా, ఇంకా ఉప్పు కారం చల్లేది, లేకపోతే వాటిని పీల్ చేసి కట్ చేసేది, ఈ పని అంతా నాదే అనమాట. ఇంకా నాకైతే ఇలా ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే చక్కగా కిచెన్లో ఉండే అన్నీ అయితే ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాను. నిజంగా చాలా అంటే చాలా తీయగా అయితే ఉంటాయండి. ఈ ముక్క నేను ఎన్నిసార్లు చెప్పానో నాకైతే అర్థం కాలేదు, కానీ చాలా అంటే చాలా తీయగా ఉంటాయన్నమాట. ఇంకా అందరం కూర్చొని అయితే ఒక్కొక్క ముక్క అలా తినేసాము. తమ్ముడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ టెంకలన్నీ చూసి మీరు తినేసారా మేము లేనప్పుడు అని చెప్పేసి అయితే వాడు అంటూ ఉన్నాడు. కాలేజ్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపోతాడంట. ఇంకా ఈవినింగ్ తినేసరికి కొలనీళ్ళు అయితే వచ్చాయన్నమాట. కొలనీరు పట్టేసిన తర్వాత ఇంకా మా మహిగారికి అయితే మరమరాలు ఇచ్చాను, మేము మామిడికాయ తింటుంటే చూస్తున్నాడు అని చెప్పేసి. ఇంక ఈవినింగ్ 5:30 అలా అవుతుంది మేము ఇదంతా చేసుకునేసరికి. మా మహిగాడు అయితే పడుకున్నాడు. ఇంకా టీ అంతా తాగేసి కొంచెం మిక్చర్ అదంతా తినేసిన తర్వాత ఇంకా చెల్లి అయితే బీరకాయలు అవి కట్ చేసేస్తుంది. బీరకాయ ఇంకా ఎన్ని రోజులు కర్రీ చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, అది షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒక పక్క బీరకాయ కర్రీ, అలాగే ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి. కిచెన్లో నుంచి వంట చేయడం చాలా కష్టం అండి సమ్మరు. ఇంకా మార్చ్ ఎండింగ్కే ఇలా ఉందంటే ఇంకా మే, జూన్ ఎలా ఉంటుందో మనం చూసుకోగలేదు. ఏప్రిల్లో, మే ఇంకా చాలా కష్టంగా అయితే ఉంటుంది కదా. ఇంక ఇక్కడ వంట అంతా అయిపోయిన తర్వాత నేను ఫాస్ట్గా వెళ్ళిపోయి అయితే ఫ్రెష్ అయిపోయాను. ఎంత చెమటలు వచ్చాయంటే నేను అంటే రైస్ పెట్టేసాను, అలా వెళ్ళి కూర్చొని వచ్చాను. మళ్ళీ ఒక 5-6 మినిట్స్ ఏమో ఉన్నట్టున్నాను అంతే. ఆ లోపుకి ఫుల్ చెమటలు అయితే పెట్టేసాయి అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చి మా అమ్మాయి గారికి అన్నం పెట్టేశాక నేను కూడా అయితే తినేసి మిగిలినవన్నీ కూడా పక్కనైతే పెట్టేశాను. నేను జస్ట్ ఆమ్లెట్ వేసుకుని అయితే రైస్ తిన్నాను అనమాట. ఆల్రెడీ మార్నింగ్ కర్రీ కొంచెం టమాటా రైస్ అయితే ఉంది, అది కూడా అయితే వేసుకుని తినేసి ఇంకా మ్యాచ్ అయితే చూస్తున్నాను అనమాట. మా అమ్మాయి గారు కూడా చక్కగా కూర్చొని అయితే చూస్తున్నాడు. ఇంకా కౌంటర్ టాప్ అంతా కొంచెం అయితే క్లీన్ చేసేసి అమ్మ మార్నింగ్ ఏమేమి కడగాలో అవన్నీ పక్కకైతే పెట్టేశాను. ఇంకా అమ్మ మార్నింగ్ ఈజీగా తీసుకుని కడిగేస్తారు కదా అని చెప్పేసి ఇంకా అందరం అయితే పడుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.